డబ్బు లేకపోతే నీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. వాడుకొని వదిలేసేవాళ్ళు నా లైఫ్లోకి రాకండి. మిమ్మల్ని భరించే ఓపిక నాకు లేదు. 100 మందితో చాట్ కాల్ చేసేవారు నాకొద్దు. నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునేవారే ఒకరుంటే చాలు. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే, కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకు. ఇలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి గలవాడు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయటానికే ప్రయత్నిస్తాడు. అందుకే పాత్ర ఎరిగి దానం, క్షేత్రం ఎరిగి యాత్ర అని మన పై వాళ్ళు చెప్పింది.